ఒక దైవ సేవకుడిగా, దేన సేవకుడిగా నా బిడ్డలందరి విషయంలో నాకున్న దుఃఖం అదే. ఉపదేశాన్ని వింటున్నారు, ఉపదేశాన్ని సంతోషిస్తున్నారు, ఉపదేశములు బట్టి చప్పట్లు కొడుతున్నారు, ఆమేన్ అంటారు, ప్రైజ్ ది లార్డ్ అంటారు. ఉపదేశం అంటే మా సంఘమే, ఉపదేశం అంటే మా అయ్యగారు చెప్పాలంటారు. కానీ ఉపదేశమును గుండెల్లోకి తీసుకోవట్లేదే. ఉపదేశము యొక్క మార్పు మీ శరీరం మీద కనపడటం లేదే. ఉపదేశం యొక్క ప్రభావం మీరు బట్టలు కొంటున్నప్పుడు, మీరు తిండి తింటున్నప్పుడు కనబడటం లేదే. ఉపదేశం యొక్క ప్రభావం ఇంట్లో సమస్య వస్తే, ఒంట్లో రోగం వస్తే, ఇరుగు పొరుగుతో సమస్య వస్తే కనబడటం లేదే. దేవుడంటే ఇష్టమే కానీ రక్షణ పొందారు. చూశారు కొంతమంది. అలాగే వీళ్ళు కూడా ఉపదేశం అంటే ఇష్టమే కానీ ఉపదేశం లోపటికి రారు. ఒకరోజు బాధపడతావు, ఏడుస్తావు నువ్వు. ఏమని? అయ్యో నేను ఉపదేశం ఎట్లు తోసివేశాను. ఇన్ని తెలిసిన నేను ఒక దైవ సేవకుడిగా, దేన సేవకుడిగా నా బిడ్డలందరి విషయంలో నాకున్న దుఃఖం అదే. ఉపదేశాన్ని వింటున్నారు, ఉపదేశాన్ని సంతోషిస్తున్నారు, ఉపదేశములు బట్టి చప్పట్లు కొడుతున్నారు, ఆమేన్ అంటారు, ప్రైజ్ ది లార్డ్ అంటారు. ఉపదేశం అంటే మా సంఘమే, ఉపదేశం అంటే మా అయ్యగారు చెప్పాలంటారు. కానీ ఉపదేశమును గుండెల్లోకి తీసుకోవట్లేదే. ఉపదేశము యొక్క మార్పు మీ శరీరం మీద కనపడటం లేదే. ఉపదేశం యొక్క ప్రభావం మీరు బట్టలు కొంటున్నప్పుడు, మీరు తిండి తింటున్నప్పుడు కనబడటం లేదే. ఉపదేశం యొక్క ప్రభావం ఇంట్లో సమస్య వస్తే, ఒంట్లో రోగం వస్తే, ఇరుగు పొరుగుతో సమస్య వస్తే కనబడటం లేదే. దేవుడంటే ఇష్టమే కానీ రక్షణ పొందారు. చూశారు కొంతమంది. అలాగే వీళ్ళు కూడా ఉపదేశం అంటే ఇష్టమే కానీ ఉపదేశం లోపటికి రారు. ఒకరోజు బాధపడతావు, ఏడుస్తావు నువ్వు. ఏమని? అయ్యో నేను ఉపదేశం ఎట్లు తోసివేశాను. ఇన్ని తెలిసిన నేను